హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మా పాలేరు చెరువులో అయితే వల్ల వేద్దానికైతే వచ్చినాం. సన్మా వల్ల వేద్దానికైతే వచ్చినాం. సన్మా వల్ల అంటే చిన్న చేపలు అంటాం మేము. ఈర్లం ఉంటాయి ఉన్నాయి మా ఈ చెరువులో. చూడాలి ఇప్పుడు పోయి. చాలా రోజులు అయిందనమాట బుట్టలు చూడక. సన్మా వల్ల అయితే పైనే తేలుతున్నాయి. చూడాలి, చూపిస్తా ఫ్రెండ్స్. మన కిల్లనైతే ఒక రవ్వు చేప అయితే పడ్డది. చూడండి, హాఫ్ కేజీ ఇది రవ్వు చేప. ఇనుప బుట్టలు ఇవి కొట్టు పలిగింది. దీని మూతంతా పలిగింది కొట్టుకొని. ఇనుప బుట్టగా మళ్ళీ దీన్ని ఇక్కడ అటు ఇటు అనుకొని హాయ్ ఫ్రెండ్స్, ఈ చెరువులనే అనమాట ఇప్పుడు మనం సన్మా వల్ల వేసేది. చిన్న చేపల వల్ల వేస్తున్నాం ఇప్పుడు. ఇంకా వలముట్లు అవి మావాడేయుడు. కంటికి కనిపించినంత దూరం ఉంది చూడండి చెరువు. పాలేరు రిజర్వాయర్ అంటారు దీన్ని. పాలేరు రిజర్వాయర్ ఇది చాలా పెద్దగా ఉంటుంది మా ఏరియాలో. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే చిన్న చేపల వల్ల అయితే వేస్తున్నాం. ఇంత ఫస్ట్ ఎత్తురా వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే బాగానే లోతుంది. ఇక్కడ దీనికి ఆ ఎత్తురాయికి మనం వల కట్టుకోవాలి. అంటే వల జారిపోకుండా ఇక స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఇక అదే పని చేసుకోవాలి. వాళ్ళు ఇంతలో తిన్నారు వచ్చేటప్పుడు చూసుకుందాం. బెండ్లు అయితే ఇక్కడ చాలా లోతు కట్టింది మా పెదనాన్న. ఇంత లోతు ఉండొద్దు. అనేవి దగ్గర కట్టాలి. దగ్గర కడితే ఇలా మంచిగా పైన ఆడుతుంది అన్నమాట. దూరం కట్టినాం అనుకో వాళ్ళన్నీ మంచిగా ఎంత దగ్గర ఇంత లోతుండొద్దు బెండ్లు. మనమైతే 4వ మూట అయితే వేస్తున్నాం. చిన్న చేపల వాళ్ళు 3 మూటలు వేసినాం అనమాట. 4వ మూట ఇది లాస్ట్ది. ఇది వేసి ఏమన్నా చేపలు పడ్డాయేమో చూసి ఏమన్నా పడితే కూర గిలకపోవాలి. చిన్న చేపలు కొంతమంది వాటిని కొడిపి అంటారు. మేమైతే ఈర్లం చేపలు అంటాం. కొంతమంది కొడిపలు అంటారు. మా చేపలని చూపిస్తా. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇంకా పల్లె పడతాయి. వేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లాగింగ్ టైం అయితే ఎంత అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్? ఇప్పుడైతే 4:30 అవుతుంది టైం. చెరువులకైతే వెళ్తున్నాం. నిన్న సాయంత్రం వేసిన చిన్న చేపల వాళ్ళు తెద్దానికైతే పోతున్నాం. ఇప్పుడు పెద్ద బండి వేసుకొని వచ్చినాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్, ఫైనల్లీ నిన్న వల స్టార్ట్ చేసిన కాడ వేసిన ఎత్తుబూర కాడికైతే వచ్చినాం. అట్లా కనిపించే అయితే మన వాళ్ళు అవన్నీ. చిన్న చేపలు అయితే తక్కువే పడ్డాయి. మొన్నైతే ఎక్కువ పడ్డాయి, కానీ కొంచెం లోతు చేసిన వాళ్ళు అంత ఏం పడలేదు చేపలు. మొన్ననైతే ఎట్లా పడ్డాయి అనుకున్నా పొలం. పడతానే వేయాలా, అందరికి పలసనే పడ్డాయి. బట్టలు అవన్నీ తెచ్చుకోపమ్మ. తీస్తున్నావా చేపలు? చింటూ చేపలు తీస్తున్నావా? తినడానికి వచ్చినావు? ఫ్రెండ్స్, పొద్దుగాల చెర్లాబాయి వల్ల అయితే ఎత్తుకొని వచ్చినాం. మా బొడ్డ చేపలు మా బాబాయ్ మా పిన్ని దులుపుతుండ్రు చూడండి. ఎవలే ఎందుకు మరి? ఎందుకు దులిపే బరబరా? ఇంత ఉన్నాయా అమ్మాయి? అవి మీ 20 నెంబరు, ఈ 20 నెంబర్ ఇంత అట్ట వల తీస్తా అంటే లేకపోయినాను మొన్న అల్ల నుంచి గుంజుతాంటే. పొట్టి చేపలా? ఏట్రే చేసిన హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను మీ ఎంఎస్ స్వాగర్. మా కథ వాళ్ళు కింద వాళ్ళు అన్నీ కొన్ని మంచిగా ఇంకా 4 అయితే మంచిగా ఉంది. కానీ చూసు పల్లెకి ఇయ్యాల పల్లెకి దూరం పడి అసలు 30 కిలోమీటర్లు పడాలి.